సినిమా ఇప్పటికి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇప్పటికి రిలీజ్ అయినా గూడా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ణు సాయిరామ్ వ్లాగ్స్. వీడియో ఓపెన్ చేసిన వాళ్ళందరికీ వెల్కమ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో వీడియోలోకెళ్ళిపోదాం. 'త్రీ' మూవీ యాక్టెడ్ బై ధనుష్ అండ్ శృతి హాసన్. మళ్ళీ చూసేసాను. చూసినప్పుడల్లా అదే ఫ్రెష్‌నెస్ అనిపిస్తా ఉంటది. అదొక మూవీ గాదు. ఇట్స్ ఎమోషన్. ఆ మూవీలో స్కూల్ డేస్ ఎపిసోడ్ చూసాక నాకు కూడా నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. లైక్ నేను నా ఫ్రెండ్స్ చేసిన ఫన్నీ థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐ వాస్ వెరీ కనెక్టెడ్ టు దాట్. నేను మూవీకి బాగా కనెక్ట్ అయిపోయినా. ఎందుకు అంటే వాడు హీరోయిన్ అంత బాగా లవ్ చేసి వాడికి బైపోలార్ డిజార్డర్ అని తెలిసిన తర్వాత తనని దూరం పెట్టడం, తను బాధపడుతుందని చెప్పి వాడు ఇంకా బాధపడడం, వాడి సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం. ప్యూర్ లవ్ అంత బాగా న్యాచురల్‌గా చూపిచ్చారు. వాడు ఏడ్చినప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఎంత సెన్సిటివ్ లవ్ అది. వాడు తనని బాధ పెట్టొద్దని చెప్పి సూసైడ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్స్ వాడు తీసుకోవడం ఆ మూవీలో. సినిమాలో ప్రతిసారి వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి నాన్న మీతో మాట్లాడాలి అన్నప్పుడల్లా భలే ఫన్నీగా అనిపిస్తూ ఉంటది. ఇది లైఫ్ మ్యాటర్ అని చెప్పడం. కానీ క్లైమాక్స్‌లో మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి ఇది నా లైఫ్ మ్యాటర్ అని చెప్పినప్పుడు ఎంత హార్ట్ హెవీ అయిపోయిందంటే నిజంగా మనమే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగింది నాకు. కానీ ఈ మూవీ ఇప్పటికీ చాలామంది చూసుండొచ్చు, కొందరు చూసి ఉండకపోవచ్చు. బట్ చూడండి. చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. అలాంటి ఒక లవ్ స్టోరీ, న్యాచురల్ పర్ఫార్మెన్స్ మనం మళ్ళీ దొరకదు కావచ్చు. అంటే అలాంటి డేస్‌లో వచ్చిన మూవీస్ ఇప్పుడు మళ్ళీ రావట్లేవు. సో చూడండి, ఎంజాయ్ చేయండి.